ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 శక్తికూటంలో సకల హ్రీం అనే బీజాక్షరాల్లో సాది మంత్రాలు 5 పూర్తయ్యాయి. ఇప్పుడు 44వ శ్లోకంలో 6 నామాలున్నాయి, 6 మంత్రాలు. సకల సచ్చిదానంద సాధ్య సద్గతిదాయిని సనకాది మునిధ్యేయ సదాశివ కుటుంబిని. సకల సచ్చిదానంద సాధ్య సద్గతిదాయిని సనకాది మునిధ్యేయ సదాశివ కుటుంబిని. సకల ప్రథమం, సచ్చిదానంద ద్వితీయం, సాధ్య తృతీయం, సద్గతిదాయిని చతుర్థం, సనకాది మునిధ్యేయ పంచమం, సదాశివ కుటుంబిని షష్ఠం. షట్పది అయం శ్లోక. సకల విశేషం ఏంటంటే ఇక్కడ సకల శక్తికూటంలో మొదటి మూడు అక్షరాలు ఇవి కదా. అది శంకర వైభవం. ఎంత అద్భుతంగా కూర్పు వచ్చేసారండి ఆయన మహానుభావులు. సకల సకలాయై. సకల ఏమిటి? సకల అంటే ఉపాసనార్థం కల్పితాభి షోడశ కళాయుక్త పురుషోపాసన ప్రతిపాదక ఛాందోగ్యవచన రీత్యా కళాశబ్దితావయవై సహ వర్తతే ఇది సా. స కళ, కళలతో కూడిన అమ్మవారు. కళలు ఎన్నండి? షోడశ కళా పరిపూర్ణ. షోడశ కళా పరిపూర్ణ స్వరూపిణి శ్రీమాత అమ్మవారు. షోడశ కళా పరిపూర్ణ, 16 కళలు అమ్మవారిలో తాండవిస్తూ ఉంటాయి. అంతేదా స కళ. ఇక్కడ విశేషం ఏంటంటే సంస్కృతంలో అళ లేదండి, లా. కళ. తెలుగులో కళ అంటే స్వప్నం వస్తుంది, సంస్కృతంలో కళ. మరి తెలుగులో కళ అంటాం కదా, సంస్కృతం లా. కళ అంటే తెలుగులో కళ అంటాం, లడయోరభేద అంటుంటాం కనుక సకల అర్థం కావడం కోసం కళ అని చెప్పుకోవచ్చు. సకల కళా సమన్విత. సకల కళా సమన్విత అంటే ఏమిటి? ఇక్కడ మనకు విశేషమైనటువంటి కళలు ఉన్నాయి. పంచకోశాలు పంచకళాత్మికాలే. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, మనోమయ కోశం తర్వాత విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి కూడా కళలే అని చెప్పారు వ్యాఖ్యానంలో. షోడశ కళ సౌమ్యపురుష పంచదశాహని మాషీకామవ పిబాపోమయ ప్రాణ నా పిబతో విచ్ఛేత్సత ఇది ఛాందోగ్య ఉపనిషత్తుడు చెప్పారంటే పరమపురుషుడు షోడశ కళా పరిపూర్ణుడు. అమ్మవారు కూడా షోడశ కళా పరిపూర్ణ అంటే సకల కళాభి సమన్విత. సకల అన్ని కళలతో ఉన్నవారు కనుక సకల. ఇంకొక విశేషార్థం కూడా చెప్పుకున్నాం కదా, శక్తికూటంలో సకల హ్రీం, అందులో సకల 3 వచ్చేసి సచ్చిదానంద సత్ చిత్ ఆనంద. సత్ చిత్ ఆనంద. సత్ శాశ్వతమైన, చిత్ జ్ఞానమనడి, ఆనంద స్వరూపిణి. అమ్మవారిలో విశేషమైన జ్ఞానం ఉంది. ఏమిటిది? జ్ఞానానందం. జ్ఞానానందమయ స్వరూపిణి. ఎటువంటిది? సత్. చిత్ అంటే జ్ఞానం, సత్ అంటే శాశ్వతమైన, చిత్ జ్ఞాన, ఆనంద. ఎక్కడైతే
జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందండి. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. అమ్మవారు సచిదానంద స్వరూపిణి, ఎప్పుడూ ఆనంద స్వరూపిణి, జ్ఞానానంద స్వరూపిణి కనుక అమ్మవారిని సేవిస్తే మనకు కూడా అద్భుతమైన చిదానంద అనుభూతి కలుగుతుంది, జ్ఞానానంద అనుభూతి కలుగుతుంది. సాధ్య, సాధ్య ఎంత విశేషమైన నామం అండి. 2 అక్షరాలు, కానీ ఈ 2 అక్షరాల్లో విశేషమైన భావం ఉంటుంది ఇక్కడ మనకి. సాధ్య అనే దాంట్లో పాఠాంతరంలో సాధ్వి అని కూడా ఉంది. సాధ్యాయ నమో నమః అని చెప్తుంటారు. ఎందుకంటే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు విశేషమైన సిద్ధులను సాధించాలని ప్రయత్నిస్తుంటారు. సిద్ధులు ఉన్నాయి కదా, అణిమ, మహిమ, లహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం, ఇలాంటివన్నీ వాళ్ళు సాధించాలనే ఒక ఉపాసనతో అమ్మవారిని సేవిస్తుంటారు ఉపాసకులందరూ. అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు వాటిని సాధిస్తారు. అంచేత ఎవరు ఏ సాధకులైనా ఏ భక్తులైనా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే వాళ్ళకి అన్నీ సాధ్యమవుతాయి. అంటే అమ్మవారు సాధ్య స్వరూపిణి, సాధింపచేస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్ని సాధ్యాలే, అసాధ్యం అనేది ఉండదు. అమ్మవారి అనుగ్రహంతో అన్ని అసాధ్యాలే. అసాధ్యములను కూడా సాధ్యం చేసే తత్వం ఉంది కనుక అమ్మవారిని సాధ్య అన్నారు. సద్గతిదాయిని, సద్గతిదాయిని, గతి అంటే ఏమిటండి? గతి అంటే మార్గము లేదా స్థానము అని కూడా అర్థం ఉంది. సద్గతి, మంచి స్థానం. మణిద్వీపం ఎంత గొప్ప స్థానం అండి. బ్రహ్మాది దేవతలు కూడా మణిద్వీపంలో ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారట. అది సద్గతి. సతాంగతి సద్గతి. సజ్జనులకు ఏకైక లక్ష్యం అదే, ఏకైకమైన గతి అదే, ఏకైకమైన మార్గం అదే, ఏకైకమైన స్థానం అదే, ఏకైక లక్ష్యం అదే. ఏమిటిది? మణిద్వీపం. అమ్మవారి అనుగ్రహం పొంది ఎప్పుడు అమ్మవారిని దర్శిస్తూ ఉండడమే మణిద్వీపంలో ఉన్నవాళ్ళ యొక్క వైభవం, వాళ్ళ సౌభాగ్యం. అంచేత సద్గతిదాయిని, అటువంటి సద్గతిని ఇస్తారు అమ్మవారు, మోక్షాన్ని ఇస్తారు, మణిద్వీప నివాసాన్ని ఇస్తారు. అంచేత అమ్మవారిని సద్గతిదాయిని అని వైభవంగా చెప్పారు. సనకాది మునిధ్యేయ, సనకాది మునిధ్యేయ. సనకాదులు ఎంతమంది ఉన్నారండి? 9. బ్రహ్మ యొక్క సంకల్పంతో ఆవిర్భించినటువంటి 9 మహర్షులు సనకాది మహామునులు అంటారు. సనక, సనందన, సనత్కుమార, సనాతనులు. సనక, సనందన, సనత్కుమార, సనాతనులు. సనత్కుమారుడికే సనత్సుజాతుడు అని పేరు. ఈ 9 కూడా పంచవర్షప్రాయులు, ఎప్పుడు 5 ఏళ్ల వయసులోనే ఉంటారట. ఎప్పుడు ఆ పరమాత్మను చూస్తూ అమ్మవారిని సేవిస్తూ బ్రహ్మానందానుభూతితో ఉంటుంటారు. వీళ్ళను తిరస్కరించడం వల్లనే వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు గాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతోక్తులు గాను రాక్షసులుగా పుట్టారు. సనకాది ముందును తిరస్కరించడం వల్ల వాడిని ధిక్కరించారు. తత్ఫలితంగా కొన్ని యుగాల నుంచి తనను సేవించేటటువంటి ఆ జయ విజయులకు ఈ గతి పట్టడంతో పరమేశ్వరుడు, ఆ పరమాత్మ కూడా తను కూడా అవతరించాడు వాళ్ళను ఉద్ధరించడం కోసం. అది పరమ కృపాళుడైన ఆ భగవంతుడి యొక్క విశేషం. వీళ్ళందరూ సనకాది ముందు అమ్మవారిని సేవిస్తారట. అమ్మవారిని సేవిస్తే అయ్యవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కదా. శివశక్త్యా యుక్తో యదభవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. అంచేత శక్తి స్వరూపం, శక్తి అనుగ్రహం అంటే స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది. సనకాది మునిధ్యేయ, సనకాది మునులందరూ కూడా అమ్మవారినే ధ్యానిస్తుంటారు. వాళ్ళందరి యొక్క ధ్యేయం అమ్మవారే. సదా శివ కుటుంబిని, అమ్మవారు ఎటువంటి అమ్మవారి కుటుంబం ఎటువంటి? కైలాసంలో ఎవరి కుటుంబం ఉంటుంది? శివ పరివారం, పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, ప్రమథగణాలు అద్భుతంగా ఉంటుంటారు. అది విశేషమైన సదాశివ కుటుంబం. అది అసలు సదాశివుడు అంటే ఎవరు? సదాశివం కల్పయతి ఇది సదాశివ. ఎల్లప్పుడూ మంగళాన్ని ప్రసాదిస్తాడు కనుక, ఎల్లప్పుడూ మంగళప్రదాయకుడు కనుక సదాశివ. సదాశివుడు యొక్క కుటుంబిని, గృహిణి ఎవరు? అమ్మవారే. గృహిణి గృహముచ్యతే, గృహిణి గృహముచ్యతే. గృహిణి ఎంత గొప్ప స్థానం పొందిందో చూడండి. గృహిణి లేకపోతే గృహం కడకడదాడు. ఎవరైనా ముందు గృహిణినే పలకరిస్తారమ్మా బాగున్నారా,
ఆ తర్వాత అయ్యవారిని పలకరిస్తారు. గృహిణి గృహముచ్యతే. ముందు అమ్మవారిని పలకరిస్తారు, అమ్మా భవాని రక్షించండి. ఆ తర్వాత స్వామివారి అనుగ్రహానికి పెడతారు. అంతే సదాశివ కుటుంబిని. సదాశివుడు ఎల్లప్పుడూ మంగళప్రదుడు. ఆయనకు మా మంగళప్రదత్వం ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చారు. గృహిణి సదాశివ కుటుంబిని, ఆ కుటుంబానికి యజమానురాలు ఆవిడే. మనం కూడా అమ్మవారి సంతానమే. యా దేవీ సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అద్భుతమైన మంత్రాలు 6 అయ్యాయి కదా. ఈ 6 మంత్రాలు ఒకసారి జపం చేసేస్తే మనకు ఈ శ్లోకం పూర్తవుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సకలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచ్చిదానందాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సాధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సద్గతిదాయిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సనకాదిమనుధ్యేయాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివకుటుంబిన్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.